అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక ప్రముఖ వ్యక్తిని గురించి మీకు తెలియజేస్తున్నాను. దివి నుంచి భువికి దిగి వచ్చిన వీర వనిత. ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి ఆమె వైపే. ఏ నోట విన్నా ఆమె మాటే. ఏటు చూసినా ఆమె గురించే. ఎవరు ఈమె? ఈమెని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. ఆమె ఎవరో చెప్పే ముందు ప్రేక్షకులకు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే వీడియోలో మేము ఏం చెప్పాము అనే విషయం మీకు తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం మనం అమ్మ కడుపున 9 నెలలు జీవం పోసుకుంటాం. ఈమె 9 నెలలు నింగిలో విహరించింది. గగనాన 9 నెలలు గడపడం అంటే మాటలతో అయ్యే పని కాదు. చుక్కల తోటలో చక్కగా తిరిగి చందమామలోని చిదంబర రహస్యాలను కనుగొని తారల మధ్య తడుక్కుమంటూ సాహసమే తన ఊపిరిగా తనదైన శైలిలో వినూత్నమైన ప్రయోగాల కోసం అనేక విషయాలను అన్వేషించి రూపకల్పన చేసి అసంఖ్యాక వ్యక్తులకు అంటే భావి తరాలకి మేలు చేయాలన్నదే ఆమె జీవిత ధ్యేయం. భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత. దివి నుంచి భువికి దిగి వచ్చిన వీర నారి. నింగి నుంచి ధరణికి చేరిన ఆమెకున్న సాహసం, ధైర్యం, నేర్పు, ఓర్పు, ప్రతిభ, పట్టుదల, కృషి ఆమె ఆయుధాలు. ఆమెని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె లక్ష్యం అంతరిక్షమే హద్దు. సైన్స్ అనినా స్పేస్ అనినా ఆమెకి ఎంతో ముద్దు. సునీత విలియమ్స్ ఒక ప్రత్యేక వ్యోమగామి. సునీత విలియమ్స్ విల్మోర్లు 2024లో జూన్ నెల 5వ తేదీన ISSకి పయనమయ్యారు. ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ముందుగా తీసుకున్న ప్రణాళిక ప్రకారంగా వీరు 8 రోజులు ఉండి తిరిగి భూమి మీదికి చేరుకోవాల్సి ఉంది. కానీ అలా రావాల్సిన అంతరిక్ష నౌకలో ఏవో సాంకేతిక సమస్యలు రావడంతో వ్యోమగాములు లేకుండానే అవి భూమికి చేరుకుంది. అప్పటి నుంచి సునీత విల్మోర్ ISSలోనే చిక్కుకుపోయారు. అయినా ఆమె భయపడలేదు. అంతరాయం కలిగినందుకు కూడా బెదరలేదు. ఎంతో ధైర్యంతో ఆవిడ ప్రయోగాలను చేసుకుంటూనే ఉన్నారు. ఏకంగా 9 నెలలు పైగా అంతరిక్షంలో ఉన్నారు వారిరువురు. కొన్ని రోజుల క్రితం సునీత విలియమ్స్ని విల్మోర్ని భూమి మీదకి తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన స్పేస్ ఎక్స్క్యూ డ్రాగన్ వెళ్ళటంతో అంతరిక్షంలోకి వీరి ఇరువురు దానిలోకి చేరుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమి మీదకి బయలుదేరింది. సునీత విలియమ్స్ విల్మోర్లు మరొక 2 వ్యోమగాములు ISS నుంచి సుమారు 17 గంటల పాటు ప్రయాణం చేశారు. గంటకి 116 మైళ్ళ వేగంతో 4 పారాచూట్ల సహాయంతో మార్చి 19వ తేదీన బుధవారం తెల్లవారుజామున భారతదేశ కాలమాన ప్రకారంగా 3 గంటల 27 నిమిషాలకి అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో చెరువులో ఉన్న సముద్ర జలాలలో సురక్షితంగా చేరారు. ఈ యాత్ర విజయవంతం కావటానికి స్పేస్ ఎక్స్ది అద్భుతమైన పాత్ర అని చెప్పవచ్చు. 286 రోజులు ISSలోనే గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ప్రతిరోజు 16 సార్లు భూమిని చుట్టేశారు. ఆ లెక్కన రోజుకు 16 సూర్యోదయాలు చూశారు. క్యాన్సర్కు పరిష్కారాలు చూపే మార్గాలపైన ఆమె పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తాయని, అంతేకాకుండా భావి తరాలకు ఉపయోగపడే అనేక శాస్త్రీయ పరిశోధనలు కూడా ఆమె చేశారు. భారత సంతతికి చెందిన వ్యక్తి సునీత. ఈమె తండ్రి దీపక్ పాండ్యా భారతీయుడు, హిందువు. గుజరాత్ జలాసన్లో ఆయన పుట్టారు. ఈయన వైద్య విద్యని అభ్యసించిన తర్వాత తన సోదరుడు అమెరికాలో ఉండటంతో ఈయన కూడా అమెరికాకి 1957లోనే వెళ్ళారు. అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడి అక్కడ
అమెరికన్ యువతిని వివాహం చేసుకున్నారు. వారికి 3 సంతానం. వారిలో ఒకరు సునీత. సునీత 1965 సెప్టెంబర్ 19న పుట్టారు. తండ్రి హిందువు కావటంతో చిన్నప్పటి నుంచి ఆమెకి భక్తి విషయాల పట్ల చాలా ఆసక్తి చూపించేవారు. సునీతకి చిన్నప్పటి నుంచి చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవారు. డైలీ స్విమ్మింగ్ చేసేవారు. జంతువుల పట్ల జాలి, ప్రేమ, దయ కలిగి ఉండేవారు. ఆమె చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల కూడా దృష్టి సారించారు. వెటర్నరీ డాక్టర్ కావాలనే కలలు కన్నారు. కానీ అది నెరవేరలేదు. కానీ అన్నయ్య చెప్పిన సలహా మేరకి నేవల్ అకాడమీలో చేరి అందులో డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత స్థాయికి ఎదగాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. నేవీలో కూడా పనిచేశారు. ఆర్మీలో కూడా ఉద్యోగం చేశారు. నేషనల్ అకాడమీలో మైకేల్ విలియమ్స్తో పరిచయం ఏర్పడింది. 1987లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆయన విలియమ్స్ ఆమెకు ఎప్పుడు చేయూతనిచ్చేవారు. 1998లో వ్యోమగామి శిక్షణ కూడా తీసుకున్నారు. ఎన్నో కష్టమైనటువంటి ఆ శిక్షణ తీసుకోవాలంటే చాలామంది వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆమె ఆ శిక్షణని దృఢ సంకల్పంతో పూర్తి చేశారు. సాహసవంతమైన ఆలోచనలు తండ్రి నుంచి అలా మార్చుకున్నారు. పట్టుదల ఉంటే అన్నీ సాధించవచ్చు అనేది ఆమె విశ్వాసం. నాసాకి ఎంపికైన తరువాత సునీత మెల్లగా తన కెరియర్ని అంతరిక్షం వైపుకి దృష్టి సారించారు. అలా విశ్వంలోకి అడుగు పెట్టాలన్నది ఆవిడ యొక్క మనోవాంఛ. దానికోసం ఆమె చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అక్కడి నుంచి ఆవిడ లైఫ్ చాలా మలుపులు తిరిగిందనే చెప్పాలి. 2006 డిసెంబర్ 9న తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళారు. 2007 జూన్ 22న భూమి మీదికి తిరిగి వచ్చారు. అప్పుడే 7 నెలలు ఆవిడ అక్కడ నుండి అనేక పరిశోధనలు చేశారు. సునీత భారత ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పారు. కల్పన చావ్లా తర్వాత వెళ్ళిన భారత సంతతి మహిళగా సునీత గారిని చెప్పుకోవచ్చు. ఆమెకి చిన్నప్పటి నుంచి భక్తి విషయాల పట్ల శ్రద్ధ చూపేవారు. ఆమె తండ్రి హిందూ అవటం వలన వారింట్లో ఎప్పుడు వినాయకుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పి ఆమె పలు సందర్భాలలో చెప్పారు. ఆమె తండ్రి భగవద్గీతని ఎప్పుడూ తనతో పాటే ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళేవారు. రామాయణం, మహాభారతంలోని కథలని పిల్లలకు చెప్పేవారు. అలా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల, ఆచార వ్యవహారాల పట్ల సునీత చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నారు. ఆమెకి గణేష్ అంటే అపారమైనటువంటి భక్తి. ఆమెకు ఎక్కడికి వెళ్ళినా వినాయకుని విగ్రహం, భగవద్గీతని తనతో పాటే తీసుకువెళ్ళేవారు. వినాయకుడు పక్కన ఉండగా, భగవద్గీత తన చెంత ఉండగా అపజయం ఉండదని ఆమె విశ్వాసం. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా వినాయకుడి విగ్రహం, భగవద్గీతని కూడా తీసుకువెళ్ళారు. అదే ఆ రెండు తన వెంట ఉండటం వల్లనే తను ధైర్యంగా భూమి మీదకి తిరిగి వచ్చారని ఆమె చెప్తున్నారు. 2012 జూలై 15న రెండవసారి కూడా స్పేస్లోకి వెళ్ళి అనేక రికార్డులను క్రియేట్ చేశారు. తిరిగి అదే సంవత్సరం 2012 నవంబర్ 19న భూమి మీదకి చేరుకున్నారు. 2024 జూన్ 5వ తేదీన మూడవసారి ఆమె స్పేస్లోకి వెళ్ళటం, మార్చి 19న తిరిగి క్షేమంగా చేరటం తెలిసినటువంటి విషయమే. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరటంలో గుజరాత్ రాష్ట్రంలోని జిలాసల్లో ఉన్న సునీత పూర్వీకులు ఉండే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆమె రాకకై ఆమె తల్లి, అన్న, అక్క ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆమె క్షేమంగా భూమికి చేరుకోవాలని వారందరూ దేవుళ్ళని ప్రార్థించామని, అనేక ఆలయాలకు వెళ్ళి పూజలు చేశామని, యజ్ఞాలు, యాగాలు నిర్వహించామని చెప్పారు. 900 గంటల పైగా పరిశోధనలు, 150 పైగా ప్రయోగాలు అక్కడే నిర్వహించారు. స్పేస్లోనే అత్యధిక సమయాన్ని గడిపిన ఏకైక మహిళగా ఆమె ప్రపంచ రికార్డుని కూడా సాధించారు. ఆమె మన దేశ దేవాలయాలు ఎన్నిటినో సందర్శించానని,
భారతదేశ సంస్కృతి మూలాలలో ఉన్న అనుబంధాలను గురించి సునీత పలు సందర్భాలలో వ్యక్తం చేశారు. అంతటి వీర నారి, ధీర వనిత, మనసున్న మగువ అయిన సునీత విలియమ్స్కి 2008లో భారత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మభూషణ్ అందుకున్నారు. మొదటిసారి, రెండోసారి అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత మన దేశానికి వచ్చి గుజరాత్లోని జలాసన్ వెళ్ళేదాన్నని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. స్పేస్ వాక్ చేయటంలో ఆమె ఎన్నో రికార్డులను సృష్టించారు. ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సమీపంలోని ఫ్లోరిడా తీరంలో దిగిన ఆ సమయంలో 5 డాల్ఫిన్స్ సందడి చేశాయి. క్యాప్సూల్ చుట్టూ ఈడుతూ హంగామా చేశాయి. నాసా కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న శాస్త్రవేత్తలు డాల్ఫిన్ వెల్కమ్ డాన్స్ను చూసి సంబరపడిపోయారు. స్పేస్ నుంచి వచ్చిన వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్స్ స్పేస్ సెంటర్కి తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారితో సహా పలు దేశ అధ్యక్షులు, ప్రధానులు సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాముల్ని అభినందించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆమెకి వెల్కమ్ చెప్తూ, క్లిష్టమైన అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, లక్షల మందిలో స్ఫూర్తిని నింపారని చెప్పి కొనియాడారు. ఈ వీడియోని చూసిన వారు అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. సునీత విలియమ్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు తెలియజేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.